చెప్పు ఎలా ఉంది? హలో ట్రావెలర్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెకీ ట్రావెల్ పేర్. ఈ వీడియోలో వైజాగ్ లో మస్ట్ విజిట్ ప్లేసెస్ లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ని చూపిస్తున్నా. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రోజు మా ఊరు దగ్గరలో బాగా ఫేమస్ అయిన ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాను. అదే కొండకర్ల ఆవ. ఇది మా ఊరు నుండి కొండకర్లకు వెళ్లే వే అన్నమాట. చుట్టూ కొబ్బరి తోటలతో చాలా అందంగా ఉంది కదా. ఈ కొండకర్ల ఆవ అచ్యుతాపురం నుండి 7 కిలోమీటర్స్, అనకాపల్లి నుండి 13 కిలోమీటర్స్, ఇంకా వైజాగ్ నుండి 32 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీరు కనుక అనకాపల్లి నుండి వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, స్ట్రైట్ గా వెళ్తే అచ్యుతాపురం. మనం ఆవకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ స్కూల్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్ లోనే. ఇలా స్ట్రైట్ గా వెళ్తే మనకు మళ్ళీ 2 వేస్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి బోర్డు కూడా ఉంటుంది ఆవకి వెళ్లే వే అని చెప్పేసి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని కొంచెం ఫ్రంట్ కి అలా వెళ్ళాలి. ఒక 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడైతే స్టే కి చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. నాకు వెళ్తున్న వేలో చాలా రిసార్ట్స్ కనిపించాయి. మీకు యూజ్ అవుతుందని ఈ క్లిప్స్ అన్ని యాడ్ చేశాను. అండ్ పార్కింగ్ ఫీ కూడా ఏమీ ఉండదు, ఫ్రీ అనమాట. ఈ ఆవ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి, ఫోటో షూట్స్ కి చాలా ఫేమస్. మ్యాక్స్ వైజాగ్ లో ఏ మ్యారేజ్ అయినా వాళ్ళ వెడ్డింగ్ వీడియోలో ఒక షాట్ పక్కా ఈ ప్లేస్ నుండి ఉంటుంది. మెయిన్ గా నేచర్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ ఒక హెవెన్ అనే చెప్పొచ్చు. చుట్టూ కొండలతో, పల్లె అందాలతో ఈ కొండకర్ల ఆవ చాలా అందంగా ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో ఈ ప్లేస్ చాలా ఫేమస్ అయింది. మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలంటే ఈ కొండకర్ల ఆవకి రావాల్సిందే. ఈ ప్లేస్ లో ఏపీ టూరిజం అండ్ కొండకర్ల పంచాయతీ అండర్టేకింగ్ లో బోట్ రైడ్ అయితే ఉంటుంది. బోట్ రైడ్ కి పర్ పర్సన్ కి 100 to 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనకి సెపరేట్ బోట్ కావాలి అంటే మనం మాట్లాడుకోవచ్చు. దానికి 1000 to 1500 అలా ఛార్జ్ చేస్తారు. ఒక 30 minutes అలా రైడ్ ఉంటుంది. ప్రీ వెడ్డింగ్ అండ్ ఫోటోషూట్స్ కి అయితే సెపరేట్ గా ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ ప్లేస్ ని మనం సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో విజిట్ చేస్తే వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఇయర్ లో ఏ టైంలో విజిట్ చేసినా చాలా బాగుంటుంది. వింటర్ లో అయితే ఈ ఆవ అందాలు ఇంకా బాగుంటాయి. ఇంకా ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ లోటస్ ఫ్లవర్స్. మీరు సన్ రైజ్ టైంలో వస్తే మీకు లోటస్ ఫ్లవర్స్ కూడా కనిపిస్తాయి. చుట్టూ కొండలు, మధ్యలో లోటస్ ఫ్లవర్స్ తో ఈ బోట్ రైడ్ అయితే చాలా అందంగా ఉంటుంది. మీరు వైజాగ్ వస్తే ఈ కొండకర్ల ఆవని విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కొండకర్ల ఆవనే కొండకర్ల బర్డ్ సెంచరీ అని కూడా అంటారు. అండ్ మార్చ్ మంత్ లో ఇక్కడికి బర్డ్స్ మైగ్రేట్ అయి కూడా వస్తాయి. ఇక్కడ మనం డిఫరెంట్ బర్డ్స్ ని కూడా చూడొచ్చు. చెప్పు ఎలా ఉంది? ఎంత బాగుంది? చాలా బాగుందా? ఫస్ట్ టైం వచ్చావా? పడిపోతావు మరి, జాగ్రత్తగా ఉంటావా? ఈ ఆవకి ఇంకొక అట్రాక్షన్ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. మనల్ని ఇక్కడ నుండే పికప్ చేసుకుంటారు. అండ్ వన్స్ రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత మనల్ని మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేస్తారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై నుండి కూడా వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. మీరు ఈ బర్డ్ సెంచరీని విజిట్ చేయాలనుకుంటే మంచిగా ప్లాన్ చేసుకోండి. ముందుడే నైటే వచ్చి ఇక్కడ రిసార్ట్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ దీనికి విజిట్ చేసేలా ప్లాన్ చేసుకోండి. అండ్ వన్స్ ఇది విజిట్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఒక 8 to 10 కిలోమీటర్స్లో చాలా బీచెస్ ఉంటాయి. తంతడి బీచ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్లేస్. అండ్ ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకొని మీ రిటర్న్ జర్నీని ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.